హిట్టా ఫట్టా, నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు హిట్టా ఫట్టాలో యావత్ యూత్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నటువంటి సినిమా ఏదన్నా ఉందా, అరే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని ఈగర్ గా వెయిట్ చేసిన సినిమాయే మ్యాడ్ స్క్వేర్. ఇక్కడ పెళ్లి మనం ధూమ్ ధామ్ చేయాలి. లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. సో మ్యాడ్ తోటి అస్సలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి చాలా హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన మ్యాడ్ వాళ్ళు ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తో మన ముందుకి ఈ రోజు అయితే వచ్చేసారు. మరి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. బావగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని జలుపు. సో మ్యాడ్ చూసాం, వెళ్ళాం, స్టోరీ లేదు అంటే స్టోరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకుండా చాలా ఎంజాయ్ చేసి బయటకు వచ్చి నవ్వుకుని డైలాగ్స్ గుర్తుపెట్టుకుని అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కదా. మరి మ్యాడ్ స్క్వేర్లో ఆల్రెడీ సూర్యదేవర నాగవంశీ గారు స్టోరీ ఉందని అనుకోకండి, సో ఇందులో ప్రాపర్ స్టోరీ ఏమి ఉండదు, మ్యాజిక్ ఉంటుంది, లాజికల్ నెతకండి అని ఒక హింట్స్ అయితే ఇచ్చేసారనమాట. మీకు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు, ఫుల్ నవ్వుకుంటారు సినిమా అంతా చూస్తున్నంతసేపు. మీరు పక్కా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అని ఏదైతే చెప్పాడో అదే సినిమాలో కూడా ఉందన్నమాట. సో ఈ సినిమాకి హారిక సూర్యదేవర్ గారు వాళ్ళ సిస్టరు, సో షీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. అండ్ సినిమాని కళ్యాణ్ గారు మనకి డైరెక్ట్ చేసి చూపించారు. అండ్ కాస్టింగ్ యాజ్ యూజువల్ మన నాని నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ అండ్ లడ్డు, ఐ మీన్ మన విశ్వ, ఐ థింక్ సో విష్ణు సో తను అండ్ ఇంకొక క్యారెక్టర్ కూడా రిపీట్ అయింది, ఐ డి నాట్ రిమెంబర్ హిస్ నేమ్ అనమాట. సో వీళ్ళతోటే ఈ సినిమా అంతా ఉంటుంది. అండ్ ఈసారి హీరోయిన్స్ ని ఆ ముగ్గురిని అయితే రిపీట్ చేయలేదు, బట్ ప్రియాంక అయితే ఇందులో మనకు కనిపిస్తూ ఉంటారనమాట. సో అండ్ సినిమా విషయానికి వచ్చేస్తే ముందు నుంచి మనకి చాలా హింట్లు చెప్పేశారు. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి కుర్రాళ్ళు ఒక ఫ్రెండ్ పెళ్లి కుదిరితే వాడి పెళ్లిని చెడగొట్టేస్తారు. అండ్ వాడి పెళ్లిలో వెళ్ళి చేసిన రచ్చ ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పేసి అనమాట. సారీ మ్యాడ్ స్క్వేర్ అని కూడా అనమాట. పిడికిలు గట్టిగా బిగిస్తే వేల మధ్య ఇసుకలా జారిపోయారు సార్. వాళ్ళని పట్టుకోమంటే ఇసుకెందుకు పట్టుకున్నారు? మ్యాడ్ మ్యాక్స్ హడావిడి అంటున్నారు, మ్యాడ్ స్క్వేర్ అంటున్నారు కాబట్టి ఎలా పిలిచినా మ్యాడ్కి అన్ని సొంతం అనమాట. బట్ ఈసారి మ్యాడ్ సినిమాలో అయితే డీడీ మన సంగీత్ శోభన్ షో మొత్తం స్టీల్ చేస్తాడు. బట్ ఈసారి మ్యాడ్ స్క్వేర్లో అయితే మన లడ్డుగాడు మొత్తం షోని స్టీల్ చేస్తాడనమాట. తను కామెడీ టైమింగ్ కానీ, తన బిహేవియర్ కానీ, తన మీద పేలే పంచ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా హిలేరియస్గా ఉంటుంది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్, నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతాను. అండ్ మురళీధర్ గౌడ్ గారు కూడా ఇందులో ఉన్నారు ఫాదర్ క్యారెక్టర్లో. సో ఆయనతో వచ్చి కాంబినేషన్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అనమాట. సో ఎక్కడైతే బోర్ కొట్టదు, ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాకి భీమ్స్ గారే సంగీతం అనమాట. భీమ్స్లో రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం తోటి మనం చూసాం ఎంత మంచి ఆల్బమ్ సాంగ్స్ని ఇచ్చారు. ఇందులో కూడా మంచి ఆల్బమ్ సాంగ్స్ని ఇచ్చారు. ఇక్కడ పెళ్లి మనం ధూమ్ ధామ్ చేయాలి. లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. అండ్ ఓవరాల్గా అయితే ఇంకొక చిన్న మైన్యూట్ నాకు అనిపించింది ఏంటంటే, మ్యాడ్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాం, మనకి చాలా ఫన్ దొరికింది. బట్ మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఎలా ఉండొచ్చు అని. ఇలాంటి ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోకండి, కాస్త ఆ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం పంచర్ అయితే అవుతుంది. బట్ సినిమా అయితే నిజంగా చాలా చాలా బాగుంది. బావగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని జలుపు. సో మన ఫ్రెండ్స్తో మనం వెళ్తే మాత్రం పక్కా నవ్వుతూ ఎంటర్టైన్ అయితే పక్కా అయిపోతాము. సో ఇంకెందుకు ఇన్ని పక్కాలు చెప్పిన తర్వాత మీరు పక్కాగా టికెట్ తీసుకుని గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ మ్యాడ్ స్క్వేర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్, నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతాను.